నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ బైపాస్ రోడ్డు నందు ఉన్నాము. మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే బైపాస్ రోడ్డు మన కదిరి ప్రాంతానికి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారో మరి ఆ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటిది మరి మనము మద్దులేరు వాగు, అలాగే రైల్వే ట్రాక్, గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద మరి ఈ యొక్క ఏదైతే మద్దులేరు వాగు జాతీయ రహదారి మీద, అలాగే రైల్వే లైన్ మీద మరి అయితే పూర్తిగా ఈ యొక్క బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ అనేటువంటిది నిర్మాణం జరిగింది. మరి వీటి నుండి ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించినటువంటి మద్దులేరు వాగుకి మరి అటువైపు బైపాస్ రోడ్డు ఏదైతే నిర్మాణం జరిగిందో ఆ లైన్కి రెండు జాయింట్గా ఇక్కడ వర్క్ జరుగుతున్నటువంటిది మనం చూస్తున్నాం. మరి ఇది కానీ పూర్తిగా వస్తే దాదాపు ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది 95% పనులు అనేటువంటి ఇదంతా కూడా పూర్తి అయితే అయిపోయినట్లే మనం భావించవచ్చు. మరి కొద్దిగా పెండింగ్ ఉన్నటువంటి కోలేపల్లి దగ్గర అది కూడా ఇది పూర్తి అవుతానే అది కూడా అవుతుందని ఆశించవచ్చు. మరి అలాగే ఏదైతే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం కదిరి ప్రాంతానికి సంబంధించినటువంటిది, కదిరిలో వచ్చేటువంటి వెహికల్స్, అలాగే ఇప్పుడున్నటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్డు అనేటువంటిది కదిరికి కుగ్రామంగా ఉన్నాడు అటువైపు ఉన్నటువంటిది. ఈరోజు మధ్యలో కదిరికి హార్ట్ బీట్ లాంటి లైన్లో ఇప్పుడు మధ్యలో అయిపోయినటువంటి బైపాస్ రోడ్డు. మరి వెళ్ళేటువంటి హెవీ వెహికల్స్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, అలాగే ఈ గోవా టు చెన్నై వెళ్ళేటువంటి ఏదైతే రహదారి ఉందో ఈ రహదారికి ఆనుకొని దాదాపు నిత్యం కూడా కొన్ని వేల వెహికల్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి. మరి ఇదంతా గుర్తెరిగినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి ఖచ్చితంగా ఈ బైపాస్ రోడ్డు తలపెట్టాలి. కదిరికి అవసరం, కదిరి ప్రాంతానికి. మరి కదిరి అభివృద్ధిలో భాగంగా ఈ బైపాస్ రోడ్డు కూడా నిర్మిస్తే మరి కదిరి ప్రాంతం అభివృద్ధిలో తోడ్పాటును అందించినట్లు అవుతుందని దాదాపు ఈ బైపాస్ రోడ్డుని కదిరిలో ఉన్నటువంటి ఆల్ పార్టీ పొలిటికల్ లీడర్స్, ప్రజాప్రతినిధులు, మరి అలాగే ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ కూడా ఆ కోరిక మేరకు ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది ప్రారంభమైంది. మరి ఈ బైపాస్ రోడ్డు కూడా మనకి అతి దగ్గరలోనే తొందర రోజుల్లోనే మన కదిరి ప్రాంతానికి కూడా అంతా కూడా అందుబాటులోకి వస్తుందని అందరూ కూడా ఆశించవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే కదిరి ప్రాంతానికి తలమానికమైనటువంటి కదిరి ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించినటువంటి మహోత్తరమైనటువంటి నది ఏదైతే ఉందో అదే మనం మద్దులేరు వాగు. ఈ మద్దులేరు వాగు మరి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఈ మద్దులేరు వాగు కదిరి ప్రాంతానికి కొన్ని వందల సంవత్సరాల నుండి తాగునీరు, సాగునీరు అందించినటువంటి గొప్ప ఘనకీర్తి, ఘన చరిత్ర కలిగినటువంటి మద్దులేరు వాగు మీద మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరిగింది. మరి అలాగే రైల్వే లైన్ అనేటువంటిది మనకి కదిరి ప్రాంతానికి మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ నుండి మరి కరెంట్ లైను, రైల్వే లైన్ వచ్చింది. మరి ఇదంతా కూడా కదిరి ప్రాంత అభివృద్ధి, మరి కదిరి ప్రాంతానికి అభివృద్ధిలో భాగమే అని మనం అంతా కూడా అనుకోవచ్చు. మరి అటువంటిది ఈ యొక్క ఏదైతే మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి రైల్వే లైన్ ఉందో ఈ రైల్వే లైన్ మీద కూడా ఈ బైపాస్ రోడ్డు అనేటువంటి నిర్మాణం జరిగింది ఫ్లైఓవర్ మీద. మరి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో ఈ జాతీయ రహదారి మీద కూడా మనకి బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరిగింది. మరి ఇదంతా కూడా మనం ఒకసారి గమనిస్తే ఐవార్ ఇండ్ల దగ్గర ప్రారంభమయ్యేటువంటి బైపాస్ 36వ వార్డు ఐవార్ ఇండ్ల దగ్గర ప్రారంభమైనటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ బ్యాక్ సైడ్ నుండి ప్రారంభమైనటువంటి బైపాస్ రోడ్డు మరి అర్ధచంద్రాకారంలో మరి 16వ వార్డు కోలేపల్లి దగ్గర ఎండ్ అవుతుంది. మరి ఇదంతా కూడా కదిరి ప్రాంతానికి దాదాపు మనము ఒకసారి ఒక మన అంచనా ప్రకారం పెడుతున్నాం చెప్తున్నాము. మన అంచనా ప్రకారం మనం ఆలోచిస్తే దాదాపు కదిరి ప్రాంతం ఇప్పుడు ఉన్నటువంటిది కాకుండా 24 కిలోమీటర్లు విస్తరించే కూడా అవకాశం ఉంది. అలాంటే ఈ బైపాస్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా మరి పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాగే కదిరి శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు కందుకొండ వెంకటప్రసాద్ గారు కూడా మరి ఆయన చెప్పినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా కదిరి ప్రాంతాన్ని పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చొరవతో గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, నారా లోకేష్ గారికి తోడ్పాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాడుతూ, అలాగే
మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు మన మినిస్టరు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క అభివృద్ధి కూడా జరగాల్సినటువంటి అవసరం ఉందని ఆయన పదే చెప్తుంటారు. మరి దాంట్లో భాగంగా మనకి ఏదైతే పారిశ్రామిక కారిడార్ కూడా ఈ బైపాస్ రోడ్డుకి అనుగుణంగా రావచ్చని ఆశించవచ్చు.